హాయ్ గాయ్స్, అందరికీ హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సారీ సిస్టర్, ఒక సిస్టరు ప్లాజా ప్యాంటు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెట్టమన్నారు వీడియో లాగా. కాకపోతే ఇది ఏంటంటే షార్ట్ లాగా రికార్డింగ్ అయిపోయింది. సో అందుకే ఓన్లీ స్టిచ్చింగ్ కాకుండా కటింగ్ మాత్రమే పెడుతున్నాను. స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తుంది, వెంటనే పెట్టేస్తాను, చూడొచ్చు. ఇప్పుడు వచ్చేసి 4 మడతలు పెట్టేసుకో సిస్టర్. పెట్టేసిన తర్వాత పొడవు అనేది ప్యాంట్ ఎంత పొడవు అయితే ఉందో అంత పొడవు తీసేసుకొని ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఎక్స్ట్రా మాత్రం తీసుకో. బికాస్ నడుం దగ్గర ఎలాస్టిక్ వస్తుంది, అలాగే కింద కాళ్ళ దగ్గర మడత పెట్టి కుడతాం కాబట్టి. అలాగే క్లోజింగ్ అటువైపు ఉండాలి, అటువైపు అంటే మన వైపు ఉండాలి. ఓపెనింగ్ వచ్చేసి దానికి రివర్స్లో ఉండాలి. క్లోజింగ్ మాత్రం అంటే మన వైపు మాత్రమే ఉంచుకోవాలి. బికాస్ ప్యాంటు కటింగ్ వచ్చేసి విడిగా వస్తే క్లోజింగ్ దగ్గర మనకి ఈజీగా ఉంటుంది. అటు ఇటు కటింగ్ వచ్చేస్తే బాగోదు. సో అందుకే క్లోజింగ్ మాత్రం మన వైపే ఉండాలి. సో ఎలా ఉంది ఇది ప్యాంట్ ఎలా అయితే ఉందో అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్ అంతా గీసేసుకొని కొంచెం ఎక్స్ట్రా మాత్రం తీసుకోండి. కిస్తా దగ్గర కూడా కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి. కొంచెం బాగా దగ్గరగా తీసేసుకుంటే కొంచెం టైట్గా పట్టేస్తుంది, కూర్చోడానికి కూడా ప్రాబ్లం అయిపోతుంది. సో అందుకే ఎక్స్ట్రా అనేది తీసుకోండి. సేమ్ యాస్టిక్ గీసేసి కట్ చేసేయండి. చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు అండ్ కుట్టేసుకోవచ్చు కూడా. దీని నెక్స్ట్ మినిట్లోనే నీకు వీడియో కటింగ్ పెట్టాను కదా, దాని తర్వాత వెంటనే నీకు స్టిచ్చింగ్ కూడా పెట్టేస్తున్నాను. సో సారీ, యాక్చువల్లీ 2 కలిపి పెడదాం అనుకున్నాను, బట్ అవ్వలేదు. 2 కలిపి పెట్టేస్తుంటే ఇది చిన్నగా వచ్చేస్తుంది, అదేమో వీడియో లాగా వస్తుంది. సో అందుకనే ఇది సపరేట్గా అది సెపరేట్గా పెడుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూపిస్తారండి. స్టిచ్చింగ్ చేస్తే ప్యాంట్ అనేది ఇలా వస్తుంది. స్టిచ్చింగ్ బాగానే ఉంటుంది, ఓన్లీ కటింగ్ సిస్టర్. కొంచెం అడ్జస్ట్ చేసుకోవా ప్లీజ్. నీకు కానీ అర్థం కాకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం సారీ బాగా పెడతాను. పక్కా అర్థమైంది లేనిది చెప్పండి, అలాగే నేను మళ్ళీ పెడతాను మీకు. ఇప్పుడు వచ్చేసి ఇలాగా ప్యాంటు విడదీసి ఆ చివర ఈ చివర కుట్టేసేసుకోండి. ఇటు అటు కూడా ఈ చివరి నుంచి ఆ చివరికి ఇస్తా వరకు, ఈ చివరి నుంచి ఈ కిస్తా వరకు అనేది కుట్టు అనేది వేసేయండి. చూడండి, ఇలాగా 1 ఇంచు అదే పాదం 1 ఇంచు చిన్న జస్ట్ ఒక పాదం గ్యాప్ ఉంచి కుట్టు అనేది వేసుకోండి. అటు సైడ్ కూడా సేమ్ అలాగే కొంచెం గ్యాప్ ఉంచుకొని కుట్టు అనేది వేసేసుకోండి. చాలా ఈజీ సిస్టర్, మళ్ళీ చెప్తున్నాను, సో సారీ. చెప్తున్నాక అర్థం కాకపోతే డెఫినెట్గా అడుగు, మళ్ళీ పెడతాను. చూడు, అటు ఇటు కుట్టేసిన తర్వాత ఇలా మడత పెట్టి ఆ సెంటర్లో ఇలా నేను చూపించిన విధంగా లాగేయండి. లాగేస్తే ఇలా వచ్చేస్తుంది మనకి ప్యాంటుది. సో ఇప్పుడు వచ్చేసి కాళ్ళు దగ్గర మడత పెట్టి కుట్టేసుకోండి. చెప్పాను కదా, ఇక్కడ ఏంటంటే కాళ్ళ దగ్గర చిన్న కటింగ్ అని ఇద్దాం అనుకుంటున్నాను. సో అందుకే ఈ చివర ఆ చివర మడత పెట్టి ఒక 5 ఇంచ్ వరకు కుట్టుకోండి. పొడవు 5 పొడవు దాకా చిన్నది అలా కుట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలా మడత పెట్టి కుట్టేయండి. అలాగే సెకండ్ది కూడా సేమ్ యాస్టిక్ అలాగే రెడీ చేసుకోండి. ఆ చివర ఈ చివర అంచులు కుట్టేసి కింద వచ్చేసి మడత పెట్టి కుట్టేయండి. మీకు అర్థమవుతుంది కదా, మడత పెట్టి కుట్టేయండి. చూడండి, నేను 2 రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇలా ఒక కాలు దగ్గర పట్టుకొని చివరి నుంచి కాకుండా ఇలా నేను చూపిస్తున్నాను కదండి, మడత పెట్టి కుట్టే అని చెప్పాను కదా. సో అక్కడ నుంచి మొత్తం అంతా కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేయండి. సెకండ్ది కూడా సేమ్ అలాగే కిందని ఒక కొంచెం గ్యాప్ అనేది వదిలేసి, ఇదైతే ఎంత గ్యాప్ అయితే ఒగ్గేమో అది కూడా సేమ్ కొలత చూసుకొని చివరి వరకు కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేయండి. అప్పుడు కాలు దగ్గర చిన్న కటింగ్ అని వస్తుందండి, బాగుంటాయి. ఇప్పుడు ప్యాంట్లన్నీ అలాగే వస్తున్నాయి కదా. ఇంకొకటి ఏంటంటే కిస్తా 2 సేమ్ ఒకేలాగా రావాలి. చూడండి, నాకైతే 2 ఒకలాగే వచ్చాయి. ఒక్కొక్కసారి ఎగుదిగా వచ్చేస్తుంది, అలా అయితే ప్యాంటు బాగోదు. సో కరెక్ట్గా వస్తే మనకి బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి
ఎలాస్టిక్ అనేది వేసేసుకోండి. ఎలాస్టిక్కి చాలా ఈజీ, సింపుల్గా వేసేసుకోవచ్చు. మడత పెట్టి ఎలాస్టిక్ లాగి గట్టిగా లాగి పట్టుకొని కుట్టేసామంటే మనకి ఎలాస్టిక్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఎలాస్టిక్ అని నీట్గా వచ్చేస్తుంది. సో అలాగే తాడు కూడా వేద్దాం అనుకుంటున్నాను. ఎలాస్టిక్ ఉన్న మేబీ కొన్ని రోజులకి సాగిపోయి ఎలా లూజ్ అయిపోతుంది. అదే తాడు అయితే కొంచెం ఫిట్గా కట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. తాడు కూడా సేమ్ ఎలాస్టిక్ లాగే పెట్టేసి తాడు మీద కుట్టు పడకుండా ఒక సైడ్కి తోసేసి ఎలాస్టిక్ మీద కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేయండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మధ్యలోకి కట్ చేసేసుకోండి. కట్ చేసేసిన తర్వాత తాళ్ళు 2 ఫ్రంట్కి లాగేయండి. లాగేసిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకుంటాం కదండి, ఆ కట్ చేసుకుని మడత పెట్టుకొని కుట్టేయండి. మీకు చూపిస్తాను చూడండి. ఇలా లాగేసిన తర్వాత ఈ చివర ఆ చివర తాడు మీద కుట్టు పడకుండా ఈ తాడు అటువైపు ఉంది కదా, కింద వైపు పెట్టి కుట్టేసుకోండి. మీకు సరిపోతుంది. ఎలాస్టిక్ కూడా అలాగే కుట్టేసేసి గట్టిగా లాగి 2-3 కుట్లను వేసేయండి. అంతే, ప్యాంట్ రెడీ. ప్లాజో ప్యాంట్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది కదా. సో ఫైనలీ అయితే ప్యాంట్ అయితే ఇది. మళ్ళీ చెప్తున్నాను. సో సారీ సిస్టర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇన్ మై ఛానల్. అలాగే ప్యాంట్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.